అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతిలోని 34వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 35వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 35. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యప్రదాయై నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యప్రద. ఇది 10 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏకాతపత్ర సామ్రాజ్యప్రదాయై నమః అని పలుకవలెను. ఆంగ్ పూర్వక తపధాతువునకు సర్వత్రా నిండియున్న ఆధ్యాత్మాధిదేవత ఆదిభూతముల నుండి ఉత్పన్నములగు తాపములని అర్థము. అట్టి తాపములను ఆతపములందురు. తపంతి శోషయంతి. శోషంపజేయనవి కాన తపములు ఆతపముల నుండి రక్షించున్నది కాన ఆతపత్రము. ఇట ఆతపత్రమనగా సర్వసంసార దుఃఖమును ఉపశమింపజేయునట్టి ఆత్మజ్ఞానమని అర్థము. యంజ్ఞాత్వా అనుచు బ్రహ్మతత్వమును తెలిసికొనినచో మరలా ఈ సంసార రూపమోహమును పొందవు అని కృష్ణ భగవానుని వచనము వలన తెలియుచున్నది. సర్వదుఃఖమునకు కారణమైన అజ్ఞానమును నివర్తింపజేయునట్టి అద్వితీయ జ్ఞానము అనగా లక్షణావృత్తి చేత అఖండము ఏకము అయిన బ్రహ్మ విషయక జ్ఞానమని అర్థము. ఏకం చ తత్ ఆతపత్రం చ అని కర్మధారయ సమాసము చెప్పుకొనిన ఏకాతపత్ర అను రూపము ఏర్పడును. ఏకాతపత్రమనగా అఖండాకారమైన జ్ఞానము చేత కలుగునట్టి సామ్రాజ్యమును సర్వోత్తమత్వమును ప్రసాదించున్నది కాన పరమేశ్వరి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి ఏకాతపత్ర సామ్రాజ్యప్రద అని కీర్తితురాలగుచున్నది. అథవా ఏకఛత్రాధిపత్య సామ్రాజ్యమును ప్రధానము చేయునది కాన ఆ దేవి ఏకాతపత్ర సామ్రాజ్యప్రద అని స్తోతవ్యురాలగుచున్నది. ఈ రీతిగా పరమేశ్వరి తనను ఉపాసించు భక్తులకు తాపత్రయోపశమనమైన బ్రహ్మజ్ఞానమును ఉసంగుటతో పాటు సకామముతో ఉపాసించు వారలకు మానుషానందముతో సర్వాతిశయుమైన ఏకఛత్రాధిపత్యమును ఒసంగి చక్రవర్తిని చేయునని భావము. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్ర సామ్రాజ్యప్రదాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణం.